ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 3:18 36 ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. 36 కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువను గురించి ధ్యానాలు చేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు సిలువ ద్వారా కలిగిన గొప్ప భాగ్యం ఏంటంటే, ఇక్కడ అంటాడు ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు అన్నాడు. అంటే తీర్పు లేదంట దేవుని బిడ్డలకి. ఎందుకు? ఆ తీర్పు ఆయన మీద తీర్చబడింది. ఆ శిక్ష ఆయన భరించాడు. మనకు తీర్పు లేదంటే ఎంత క్లియర్గా వాక్యం సెలవిస్తుందో చూడండి. ఆ సిలువ యొక్క తీర్పును ఆయన అనుభవించారు. మనము పొందవలసిన తీర్పు, మనము పొందవలసిన శిక్ష, మనము పొందవలసిన శాపం, మనము పొందవలసిన నరకం ఆయన భరించాడు. తీర్పు లేదు, మరేముంది? 36 అంటాడు కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. తీర్పు లేదు కానీ నిత్య జీవం ఉందంట. అంటే పరలోక రాజ్యం ఉందంట. మరణము లేదు మనకి, నరకము లేదు మనకి. హల్లెలూయా. చాలామంది భయపడుతూ ఉంటారు. ఏమని తెలుసా? తీర్పు తీర్చి నరకంలో వేసేస్తాడేమో, నరకంలోకి వెళ్ళిపోతామేమో, పరలోకం వెళ్తామా వెళ్ళమా, అసలు పరలోకం మనకు ఉందా లేదా, పరలోకం పొద్దుకుంటామా లేదా? కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం గలవారంట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉందా? అయితే నువ్వు నిత్య జీవం గలవాడు. యేసుక్రీస్తునందు మరి విశ్వాసం ఉంచావా? అయితే నీకు తీర్పు లేదు. తీర్పు కొట్టివేయబడింది. ఎందుకంటే ఆయన కుమారుని మీద తీర్పు తీర్చబడింది, ఆయన కుమారుని మీద శిక్ష విధించబడింది, ఆయన కుమారుని మీద ఆ యొక్క ఫలం, ఆ యొక్క భారం పడింది. ఇప్పుడు ఆయన నామములో మనకు శిక్ష లేదు, ఆయన నామములో మనకు మోక్షం ఉంది. యేసుప్రభువు ఎంత గొప్ప కార్యం చేశారని మన ఎడల. హల్లెలూయా. మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, మనకి మోక్షం ఇవ్వడానికి ఆయన శ్రమ పొంది, ఆయన కొట్టబడి, ఆయన గాయపరచబడి, ఆయన రక్తం కార్చి మనకి ఏ శిక్ష పడకూడదని, ఏ తీర్పు లేకుండా. వాట్ వండర్ఫుల్ గాడ్ అండి. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి మనం అంటే, ఎంత ప్రేమ అండి మనం అంటే. అందుకే అంటాడు దేవుడు లోకమునెంతో ప్రేమించెను, ఆయన విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. ఎందుకంటే విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా, నిత్య జీవాన్ని పొందడం కోసం ప్రభువారు మరి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని అప్పగించారంట. ఇక్కడ ఆయన అప్పగించబడ్డాడు, ఆయన శిక్షించబడ్డాడు. ఇంకా మనకు శిక్ష ఏంటి? ఇంకా మనకి తీర్పు ఏంటి? హౌ వండర్ఫుల్ కదండి. హల్లెలూయా. మనం నిత్య జీవానికి వారసులం అండి, నిత్య జీవానికి యోగ్యులం అండి. క్రీస్తుని బట్టి, క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుటను బట్టి, యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు నమ్ముటను బట్టి నిత్య జీవ వారసుడును, నిత్య జీవ పాత్రుడును. హల్లెలూయా. ఏ శిక్ష, ఏ కండమినేషన్ లేదు నీకు. అన్నీ ఆయన మీద పడ్డాయి, ఆయనే భరించుకున్నాడండి, ఆయనే భరించుకున్నాడు. సో మన నిత్య జీవ వారసులము. అక్కడ అంటాడు విధేయుడు కానివాడు జీవము చూడడు, ఉగ్రత వాని మీద నిలిచుండు. ఎవడైతే క్రీస్తునందు విధేయుడు కాదో, క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో వాని మీద ఉగ్రత నిలిచుంటుందంట. సో అలాంటి వారు మార్చబడాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలి. కానీ విధేయత పొందిన మనం ధన్యులం, మనకు శిక్ష లేదు, మనం నిత్య జీవ వారసులం. గాడ్ బ్లెస్ యూ.